మనం పువ్వాడ ఉదయనగర్లో ఉన్నాము. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పువ్వాడ ఉదయనగర్లో గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్నారు. వాటిని ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ ఇసుక కంకర, ఈ ఇసుక ఇవన్నీ తోలుతున్నారు. సీసీ రోడ్లు వేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి కొన్ని రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ రోడ్లని ఈరోజు వేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోడ్లు వేస్తున్నారు. వాటి గురించి మనం చూడండి. ఇక్కడ సిమెంటు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో సిమెంట్ ఇవన్నీ, ఆ తర్వాత ఇక్కడ కంకర ఇవన్నీ వేస్తున్నాయి. ఇవన్నీ ఉన్నవి అక్కడ ఇవన్నీ ఉన్నాయి. సిద్దిక్ గారు గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు తుమ్మల నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేసి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంట. పువ్వాడ ఉదయనగరు, ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం. ఇక్కడ మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దయ వలన 80 లక్షల వరకు మాకు ఇవ్వటం జరిగింది. దగ్గర 12 రోడ్లు వేస్తున్నాం. ఆయన దయ వల్లనే ఇంత డెవలప్, ఒక్క సంవత్సరంలో ఇంత డెవలప్ అయ్యటం వలన మేము ఈ ప్రజల తరపున, పార్టీ తరపున మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు దయ కూడా మా మీద ఉండాలి. మాకు మంత్రివర్యులు ఇంకా చేస్తారనే మాకు చాలా నమ్మకం. మొత్తం డబ్బులు ఈ 5 సంవత్సరాలు పూర్తి అయితేనే పూర్తి విశ్వాసం మాకుంది. నా వంతుగా నేను ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఆయన రుణం తీసుకుంటాం. ఆయనకు చెడ్డ పేరు చేస్తున్నాము. ఇంకా మాకైనా ఏదో చెడ్డ పేరు చేసేదానికి ప్రతిపక్షాలు కూడుకొని తీసుకొస్తారు. అలాంటిది జరగనీయం. ఒక్క తప్పు కూడా మేము జరగనీయకుండా ఆయన పేరు నిలుపుతూ ఇక్కడ ఈ రోడ్లు ప్రజలకి ఏది కావాలన్న సౌకర్యం ఆయన ద్వారా, నాగేశ్వరరావు గారి ద్వారా, తుమ్మల గారి ద్వారా మేము చేస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ నమ్మకం ఉంది. ఆయన దైవాలని ఇక్కడ ఈ పువ్వాడ ఉదయనగర్ సస్యశ్యామలు అవుతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. అట్లనే అంగన్వాడీ కూడా శాంక్షన్ అయినాయి. మాకు సెక్రటరీ గారు లేడు. వచ్చి రావటం వల్లనే తీర్మానం, ఆ కాగితాలు భూమిని తీర్మానం ఇచ్చి దాన్ని త్వరలో మంత్రివర్యులు గారితో శంకుస్థాపన చేపిస్తామని ఈ ప్రజలకి పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున హామీస్తూ. మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇటు రోడ్డు లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి రోడ్లు వచ్చినాయి. మరి ఎలా అనుకుంటున్నారు మీరు? ఈ రోడ్డు ఎలా వచ్చింది మీకు? ఎవరు ఇక్కడ అధ్యక్షులు? ఎవరు పువ్వాడ ఉదయనగర్లో అధ్యక్షులు ఎవరు? సిద్ధయ్య గారి వల్ల మీకు రోడ్డు వచ్చింది. ఓకే. ఈ రోడ్డు మొత్తం మీకు ఇంతకుముందు 8 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు.